స్వామి వారిని దర్శించుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామాలయంకి ఆహ్వానం అందకపోవడం దురదృష్టకరమని, భద్రాద్రి రాముడిని నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనికి తానెంతో బాధపడుతున్నానని అన్నారు. దేవుడు అందరికీ ఒకటే అని రాజకీయ కోణంలో చూడకూడదని అన్న విహెచ్ హనుమంతరావు ఇప్పటికైనా కేంద్రం భద్రాచలం పట్ల వివక్ష వీడి భద్రాద్రి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. శ్రీమాన్నారాయణ విష్ణుర్వాసుదేవ గోస్వామినః పరిపూర్ణానుగ్రహయోగ్యతా ఫలసిద్ధిరస్తు మనోవాంఛా ఫలసిద్ధిరస్తు పునః పునః శ్రీరామదర్శన ప్రాప్తిరస్తు రామకైంకర్యాభివృద్ధిరస్తు. ఖమ్మం జిల్లాలో భద్రాచలం అనే రాముని గుడి ఒక హిస్టరీ ఉన్నది. రాముడు కూడా ఇక్కడికి వచ్చాడు, శబరిని కట్టాడు అనే దాని మీద. అదేవిధంగా రామదాసు ఈ గుడిని కట్టియడానికి చాలా ప్రయత్నం చేశాడు, జైలు కూడా వెళ్ళాడు. ఆనాడు నవాబుల వ్యతిరేకంగా, కింగ్స్ వ్యతిరేకంగా. దీనికి ఒక హిస్టరీ ఉన్నది. మరి ఇంత పెద్ద హిస్టరీ ఉన్నదానికి అయోధ్యలో ఇంత పెద్ద గుడి కట్టిస్తున్నప్పుడు రాజకీయ నాయకులకు ఇన్విటేషన్ పోతుందండి. పెద్ద పెద్ద నాయకులు రండి 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 అని పిలుస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి భద్రాచలం మన రామచంద్రునికి గుడికి ఇన్విటేషన్ రాలేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది కూడా హిస్టారికల్ వన్. నేను చూశాను, నరేంద్ర మోడీ గారు అన్ని గుళ్ళు తిరిగాడు. నేను అనుకున్నాను ఇక్కడ కూడా వస్తుంది, ఎందుకంటే ఇది దాంతో హిస్టారికల్. ఇక్కడ రాముని గుడి కట్టియడానికి రామదాస్ అనే వ్యక్తి ఉద్యోగంలో ఉంటూ, రెవెన్యూలో ఉంటూ ఆ డబ్బంతా దేవుడికి ఖర్చు పెట్టాడు, శిక్ష కూడా అనుభవించాడు. ఎందుకంటే దీనికి ఒక హిస్టరీ ఉన్నది. నేను చూస్తున్న టీవీలలో అన్ని రామేశ్వర ఎస్ అందరి దగ్గరికి పోయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ వై యు ఆర్ నాట్ గివెన్? రాలేదు, ఇన్విటేషన్ కూడా లేదు కదండి. ఇది అన్యాయమా కదా? అంటే తెలంగాణలో మా గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళని విడిపోతా అనుకున్నాడు. ఆయన సంగతి అది తప్పు. దేవుడి సంగతి చెప్తున్నా. దేవునికి అందరికీ అభిమానం ఉంటుందండి. ఇవాళ నేను ఇక్కడికి వచ్చిన, నాకు భద్రాచలం రామస్వామిని ఆయన రాముని దర్శనం చేసుకోవడం, ఎవరికి వాళ్ళకు నువ్వు దేవుని దగ్గరికి పోయేది ఎవరిది వారికి ఇష్టం. అంతేగాని నరేంద్ర మోడీ ఇంట్లో కొడుకు పెండ్లో బిడ్డ పెండ్లు ఇన్విటేషన్ ఒప్పుకుంటా, కానీ దేవుని దగ్గరికి అందరూ పోతారా బాబు? ఎప్పుడు నేను కూడా పోతా అయోధ్యకు, ఇవాళ పోతున్నా రేపు పోతున్నా. కానీ వీడికి వచ్చినాక నాకు తెలిసింది భద్రాచలం రామస్వామికి ఏది ఇన్విటేషన్ లేదు. ఈ గుడి పూజారులు కూడా చెప్పడం జరిగింది. ఇది తీరని అన్యాయం. నువ్వు రాజకీయ నాయకులకు పిచ్చి పిచ్చి అయ్యే 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 అంటున్నావు. మరి यहाँ पर भी राम का भगवान है, यहाँ पर भी एक हिस्ट्री है. మరి ఇక్కడికి ఎందుకు ఇన్విటేషన్ రాలేదని నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కేవలం ఒకే ఒక కోరిక ఉండొచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందనే దాని మీద పంపిలేదా, లేకుంటే భద్రాచలం రామస్వామి గురించి తెలియదా? ఎందుకంటే పెద్ద పెద్ద స్వాములు అందరూ మాట్లాడుతున్నారు. ఆ స్వాములనే నేను అడుగుతున్నా, ఇది కూడా ఎందుకు కన్సిడర్ చేయలేదనేది నా ఉద్దేశం. మా భద్రాచలం రామస్వామికి గుడికి ఇక్కడికున్న పూజారులకు ఇన్విటేషన్ రాలేదని నాకు చాలా బాధేస్తుంది. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా ఏదైతే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద గుడి కట్టుతున్నారు, దానికి అందరి కంట్రిబ్యూషన్ ఉంది, ప్రభుత్వం కూడా చేసింది. కానీ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. దీనికి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉన్నదనేది నా ఉద్దేశం.